దాంట్లో రకరకాల వ్యక్తులు, రకరకాల నాగరికతలు. ఇప్పుడైతే మరీ ప్రపంచం అంతా కలిసిపోతుంది. వారు అన్నట్టుగా ఇంటర్నెట్లు అవి ఇవి చూసి వేదిక మీద ఒక స్త్రీ పాత్రధారిని వచ్చి ఒక సభలో కూర్చున్నప్పుడు ఎలాంటి బట్టలు వేసుకోవాలనేటటువంటి నిర్ణయం కూడా చేసుకోలేని ఒక అమాయక పరిస్థితి అనుకోవాలా, లేకపోతే మరొకరు అనుకోవాలా? కేవలం అంగాంగ ప్రదర్శన చేస్తేనే తర్వాత అక్కడ కూర్చున్న హీరోలో నిర్మాతలో మనకు అవకాశం ఇస్తారా అనుకుని వచ్చేటటువంటి రోజుల్లోకి మన సంస్కారం కిందికి దిగజారిపోయింది. ఇది నేనేం గట్టిగా చెప్పదలుచుకున్నా, నాకేం ఇబ్బంది లేదు. ఏ హీరోయిన్ నా మీద కోపం వచ్చినా పర్వాలేదు, ఎందుకంటే చాలా మందికి తెలివి తెలియదు కాబట్టి వాడికి ఇది అర్థం కాదు. ఇలా జరుగుతున్న సందర్భంలో గతంలో వచ్చినవన్నీ కూడా సినిమాలు ఎవరైనా డబ్బు పెట్టిన తర్వాత డబ్బు సంపాదించుకోవాలనే చేస్తారు. కానీ దాని వెనక ఒక నిబద్ధత, ఒక బాధ్యత, సమాజం పట్ల ఒక స్పృహ, ఇవన్నీ ఉండేది. అంటే ఇది బాధ్యత అండి. ఇది ఏమండి జనం అందరూ వింటున్నారు కదా, వింటున్నారు కదా, ఏమైనా చేస్తావా? మా ప్రతివాడు మాట్లాడుకునే మాట కదండి. మనం సినిమాల్లో ఎందుకు చూపించకూడదు? నువ్వు బాత్రూంలో చేసి చూపిస్తావు సినిమాల్లో, ఇంగ్లీష్ వాడు చూపిస్తున్నాడు కదండి, మనం చూడకూడదా? అంటే ఇంగ్లీషు వాడికి వాడి సంస్కారం, వాడి పద్ధతి, వాడు చేసుకునే మాటలు అవన్నీ వేరు, ఎవరిని తక్కువ చేయక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడొస్తుందంటే వాదన, మనకు కొన్ని సంస్థలు ఉన్నాయి, వాటిని నిర్వహించి ఏది చూపించాలి ఏది చూపించకూడదని ఒక స్థిరమైనటువంటి చట్టం ఎక్కడా లేదు ఇంతవరకు.